శ్రీమాత్రే నమః. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సరస్వతి పుష్కరాలైతే మొదలయ్యాయి కదా. ఎంతమంది వెళ్ళారో, అలాగే ఏ ఏ ప్లేస్కి వెళ్ళారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియోలో కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలకు మేము ఎలా వెళ్ళామో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పుష్కర ఘాట్లకు ఎలా చేరుకోవాలి, అలాగే బస్టాండ్ నుండి పుష్కర ఘాట్కి ఎలా చేరుకోవాలో, అంతే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వార్ల దర్శనంకి ఎంత సమయం పడుతుందో, అలాగే అన్నప్రసాదం ఎక్కడ జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేము పుష్కరాలు మొదలైన 3వ రోజు పంచమి తిథి రోజున కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్ళాము. మేము మా వాళ్ళతో కాళేశ్వరానికి మినీ బస్లో వెళ్ళాము. మేము ఉండే ప్లేస్ నుండి కాళేశ్వరానికి 4 గంటల సమయం పడుతుంది. కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకు స్టార్ట్ అయ్యాము. అలా సగం దూరం ప్రయాణించాక మధ్యలో కాసేపు ఆగి టిఫిన్ చేసుకున్నాము. మేము వెళ్ళే సమయానికి వాతావరణం అంతా చల్లగా మబ్బులతో నిండుకుంది. కానీ కాళేశ్వరం చేరుకునేసరికి ఎర్రని ఎండలతో చాలా ఇబ్బంది పడ్డాము. కాళేశ్వరంకు మరొక 8 కిలోమీటర్ల దూరంగా ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్తో వెహికల్స్ ఆగిపోయాయి. ఇక్కడ నుండి కాళేశ్వరానికి చేరుకోవడానికి కనీసం 3 గంటల సమయం పట్టింది. ఎవరైనా వెళ్ళేవారు ఉంటే ఉదయం 8 గంటల లోపే వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అక్కడ ఉన్న పోలీసు వారు ఏం చెప్పారంటే 8 గంటల లోపు ట్రాఫిక్ అంతరాయం ఎక్కువగా ఉండదని చెప్పారు. ఈ పుష్కరాలకి కాళేశ్వరంలో ఒక చిన్న మార్పు అయితే జరిగింది. అది ఏంటంటే గోదావరి పుష్కరాలు జరిగే స్థలంలో కాకుండా వేరే పుష్కర ఘాట్లో ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రతిసారి గోదావరి పుష్కరాలకు గుడి ముందు నుండి అయితే వెళతాం. కానీ ఈసారి సరస్వతి పుష్కరాలకైతే గుడికి వెనుక భాగంలో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. మనం గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్లో వస్తే డైరెక్ట్గా కాళేశ్వరం బస్టాండ్లో దిగి ఎల్లో కలర్ స్కూల్ బస్సెస్లో ఎక్కాలి. అదే ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే మనకు 2 పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేశారు. మొదటిది గుడికి దగ్గరలో ఉండే పార్కింగ్ ప్లేసు. ఇక్కడ నుండి పుష్కర ఘాట్కి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేయకుండా డైరెక్ట్గా బస్టాండ్ సైడ్ వెళ్ళి బస్టాండ్కి ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుండి ప్రతి 5 నిమిషాలకు ఒకటి ఫ్రీ బస్సెస్ వస్తాయి. ఫ్రీ బస్సెస్ అంటే గవర్నమెంట్ వారు స్కూల్ బస్సెస్ను ఏర్పాటు చేశారు. ఈ బస్సెస్ కూడా పుష్కర ఘాట్ నుండి 500 మీటర్ల దూరంలో డ్రాప్ చేస్తాయి. ఇక్కడ నుండి పుష్కర ఘాట్కి వెళ్ళవచ్చు. ఈ ప్లేస్ నుండి కూడా నడవలేని వారికి ఎడ్లబండి సౌకర్యం ఉంది. దీనికి ఒకరికి 100 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తున్నారు. ఎవరైనా నైట్ స్టే చేయాలనుకుంటే రూమ్ టెంట్స్ ఏర్పాటు చేశారు. మనం పుష్కరాలకు వెళ్ళే దారిలో ఈ వస్తువు లేదు అనకుండా మనకు కావలసిన పూజా సామాన్లన్నీ అందుబాటులో దొరుకుతున్నాయి. కాబట్టి ఎవరైనా మర్చిపోయినా ఇక్కడ తీసుకోవచ్చు. ఎండాకాలం కాబట్టి ప్రతి 100 మీటర్లకు ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ తమ పితృదేవతలకు పిండ ప్రదానం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇలాంటి సమయంలో చేసినప్పుడు పితృదేవతలు సంతోషించి మనకు వారి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. ఇక్కడ వాటికి కావలసిన సామాగ్రి 100 రూపాయలకు దొరుకుతున్నాయి. అలాగే పంతులు గారికి 500 నుండి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన వారందరూ నదిలో దీపాలు వదిలి అమ్మవారికి తాంబూలం సమర్పించండి. ఇలా చేయడం చాలా మంచిది. సాయంత్రం ప్రదోష వేళలో ఎంతో అంగరంగ వైభవంగా గంగా హారతి ఇస్తారు. కుదిరితే ఇది తప్పకుండా చూడండి. ఈలోపు యథావిధిగా ఫ్రీ బస్సెస్ ఎక్కి బస్టాండ్లో దిగి ఆలయానికి నడుచుకుంటూ లేదా ఆటోలలో వెళ్ళవచ్చు. ఆలయంలో ఎంత రద్దీ ఉన్నా సరే గంటలో దర్శనం జరుగుతుంది. ఎందుకంటే
ఆలయానికి 4 ద్వారాల నుండి లోపలికి వెళ్ళవచ్చు. కాబట్టి ఎవరి క్యూ లైన్ వారికి సపరేట్గా ఉండడం వల్ల దర్శనం తొందరగా జరుగుతుంది. ఈ ఆలయంలో స్వామివారిని తప్పకుండా దర్శించుకోండి. ఎందుకంటే ఒకే పానపట్టంపై 2 లింగాలు ఉంటాయి. ఒకటి శివలింగం, మరొకటి యమలింగం. వీటిని ఒకటి కాళేశ్వరుడుగా, మరొకటి ముక్తేశ్వరుడుగా దర్శించుకుంటారు. ఈ ఆలయం ప్రక్కనే పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. తప్పకుండా దర్శించండి. అలాగే ఈ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా యమద్వారం ఉంటుంది. అది ఎక్కడంటే తూర్పు ముఖద్వారం నుండి లోపలికి ప్రవేశించాక నంది ప్రక్కన కొలువై ఉంటుంది. ఈ యమద్వారం నుండి బయటికి వచ్చాక గండదీపాన్ని దర్శించుకోండి. మనం పుష్కర ఘాట్ నుండి కొద్దిగా బయటికి వచ్చాక శ్రీ కాళీ వారాహి పీఠం వారు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నప్రసాదం స్వీకరించండి. ఇక్కడ ఈ పీఠం వారు కొత్తగా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, మాట్లాడుకుందాం. ప్రదోష వేళలో జరిగే గంగా హారతి ఒక వీడియో రూపంలో అందించాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కాళేశ్వరం వచ్చాము, ఉప్మా చేస్తున్నాం. దానికి చట్నీ లేకుంటే ఆనియన్స్తో చట్నీ చేస్తున్నాం.